అన్న నిజంగానే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందా? మామూలుగా మనకి ఎవ్రీ ఇయర్ కానీ సమ్మర్లో వాటర్ సమస్య అనేది వెరీ కామన్ ఉస్మానియాస్లో. ఎవ్రీ ఇయర్ వెరీ కామన్. ఎందుకంటే ఇక్కడ ఉస్మానియాస్లో వాటర్ సమస్య ఉండడం కారణంగా మనకు ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఒకటి సంప్ అనేది కట్టడం జరిగింది. వాటర్ సమస్య వచ్చినప్పుడు అక్కడ నుంచి వాటర్ సరఫరా అనేది వాటర్ ట్యాంకర్ ద్వారా ఏ హాస్టల్లో వాటర్ సమస్య ఉందో ఆ హాస్టల్కి ట్యాంకర్ ద్వారా వాటర్ సరఫరా అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అట్లాంటి సమస్యనే జరగడం జరిగింది. జరిగినప్పుడు హాస్టల్ వార్డెన్ దృష్టికి అదేవిధంగా వీసీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాని క్రమంలో మేము మహిళా విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి క్రమంలో వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి నీటి సమస్యకు మేము కూడా మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా వీసీ, అదేవిధంగా చీఫ్ వార్డెన్, అదేవిధంగా హాస్టల్ డైరెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా మేము సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పినటువంటి క్రమంలో నిన్న మనకు ఒక ఉస్మాన్ యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ గారు మనకు ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. అందులో ద యూనివర్సిటీ వైడ్ రెఫరెన్స్ has declared summer vacations and hence the borders of campus hostel messes are hereby informed that the hostel messes will be closed from May 1st to May 31st, and also due to severe summer there is a shortage of water and electricity in the hostels. All the boarders are requested to kindly to cooperate in this regard అని చెప్పేసి ఇది నిన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దానిపైన బురద జల్లుతున్నారు కాబట్టి దానిపైన ఇచ్చినటువంటి ఇది. ఇది 2023లో కూడా సేమ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ టు ఆల్ ది పీజీ బోర్డర్స్ ఆఫ్ university hostels and messes that the university has declared summer vacations due to the students, and also there is a acute shortage of water and electricity in the university hostel and messes. The messes will be closed from 14th May after lunch and will be reopened 5th June and 2023. ఇది 2023లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మీకు హాలిడేస్ అనేవి కామన్, వెరీ కామన్. ఎందుకంటే మనకు యూనివర్సిటీ అల్మానక్ ఉంటుంది, క్లాసెస్ ఎప్పుడు జరగాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు, అదేవిధంగా సమ్మర్ వెకేషన్స్ ఎప్పుడు ఇస్తారు అనేది యాజ్ ఫర్ అల్మానక్ ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. ఇదేదో ఇప్పుడే ఈ ఇయర్లోనే జరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాజకీయాల కోసం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో కేసీఆర్ గారు ఏం చెప్పారు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళే కదా అధికారంలోకి వచ్చింది. 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో అధికారంలో ఉన్నది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. మరి తెలంగాణలో 2014 నుంచి 2023 వరకు ఉస్మాన్ యూనివర్సిటీలో అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. ఫీజుల సమస్యలపైన, హాస్టళ్ల సమస్యలపైన, మౌలిక వసతుల సమస్యలపైన, అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ సమస్యలపైన అనేకమైనటువంటి సమస్యలు విద్యార్థి సంఘాలు తీసుకొచ్చినటువంటి క్రమంలో ఏ రోజు కూడా స్పందించలేదు, ఏ రోజు కూడా ఈ సమస్యలను పరిష్కరించలేదు. ఉద్దేశపూర్వకంగా ఉస్మాన్ యూనివర్సిటీని, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వాళ్ళ పార్టీకి చెందినటువంటి పల్లారాజేశ్వర రెడ్డి, అదేవిధంగా మల్లారెడ్డి, అదేవిధంగా కొంతమంది రాజకీయ పార్టీ ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళకు ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు కేసీఆర్ మాట్లాడుతుందంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపైన, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలపైన కేవలం రాజకీయాల కోసమే అని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నిన్న జరిగినటువంటి సమస్య ఏదైతే ఉందో దానిపైన కేసీఆర్ గారు స్పందించడం, అదేవిధంగా వెంటనే బట్టి విక్రమార్క గారు స్పందించి విద్యార్థులు ఏదైతే హాస్టల్ క్లోజ్ చేస్తామన్నటువంటి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకుంటాం, అదేవిధంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని విద్యార్థి సంఘాలుగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దానిపైన ఇచ్చినటువంటి నోటీస్ పైన స్పందించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల సమస్యలపైన పరిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఒకటే బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకొని బీఆర్ఎస్ పార్టీలో లీడర్లుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా అయినటువంటి వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే ఉస్మాన్ యూనివర్సిటీని రాజకీయాల కోసం 2009 నుంచి 2014 వరకు ఉపయోగించుకొని ఎట్లాంటి అభివృద్ధి చేయనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కూడా రాజకీయాలు చేస్తే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే జనరల్గా ఏమంటున్నారంటే అన్న, ఒకటి ఎవరైతే బాయ్స్ హాస్టల్స్లో ఉన్నాయో అక్కడ ప్రాబ్లం లేదు, కానీ గర్ల్స్ హాస్టల్లో కొట్టుకుంటున్నారని చెప్పి గర్ల్స్ అంటున్నారన్న, అది మరి నిజమేనా? ఖచ్చితంగా. అంటే
ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వాటర్ సమస్య అనేది వెరీ కామన్ అని చెప్పేసి నేను మొదటగానే చెప్పిన. ఆ సమస్య తీర్చడానికి మనకు ఇక్కడ ఉస్మానియాలో సంప్ అనేది పెద్ద వాటర్ ట్యాంకర్ అనేది ఉంది. ఆ వాటర్ ట్యాంక్ ద్వారా అంటే సమస్య వచ్చిన ప్రతి హాస్టల్ కూడా వాటర్ ట్యాంకర్ ద్వారా వాటర్ సరఫరా అనేది చేస్తూ ఉంటారు. కాకపోతే ఈసారి ఏమైందంటే ఉద్దేశపూర్వకంగానే కొంతమంది అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు స్పందించకపోవడం వల్ల మహిళా విద్యార్థులు సమస్య ఎదుర్కొన్న మాట వాస్తవం. ఖచ్చితంగా వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము అధికారులకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.